పాట కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కళాకారుల తల్లులకు సన్మానం చేయదల్చటకై సంగంరెడ్డి శకుంతల స్మారకార్థం తెలంగాణ క్రాంతిదళ్ ఆధ్వర్యంలో వందనాలమ్మ అంటూ కళాకారుల ఆట పాటతో పాటు ఆ కళాకారులకు జన్మనిచ్చినటువంటి తల్లి రుణం తీర్చుకునేందుకు మరి వాళ్ళ తల్లిదండ్రుల కళాకారుల తల్లిదండ్రులకు సన్మానం కూడా జరగబోతుంది. కాబట్టి మంగళవారం రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఆట పాటతో పాటు మన కన్న తల్లి రుణం తీర్చుకునేటువంటి ప్రయత్నం, అలాగే ఆ తల్లి ప్రేమను ఆ తల్లి త్యాగాన్ని యాది చేసేటువంటి గొప్ప కార్యక్రమం వందనాలమ్మ. ప్రతి తెలంగాణ బిడ్డ ఈ కార్యక్రమానికి ఆహ్వానితులే. తిరుపతన్న ఇప్పుడు అనేకం పాటలు పాడిపించారు, పల్లె మీద తల్లి మీద, తర్వాత తెలంగాణ పాట. ఇప్పుడు ఒక పాట పాడాలి, మీరు రాసినటువంటి పాట. ఈ పాట క్యాసెట్లో నాగన్న పాడిండక్క. ప్రతి వేదికల మీద కూడా మా మిత్రుడు రాగుల శంకరు పాడుతూనే ఉంటాడు. నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెనో, నిత్యము అరకమండే పోరాట జ్వాలవో, వీర తెలంగాణవో మా ఊరు తెలంగాణవో. నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెనో, నిత్యము అరకమండే పోరాట జ్వాలవో, వీర తెలంగాణవో మా ఊరు తెలంగాణవో. పేరింటే గుండెలో తల్లు తల్లు నీకే గుడిమ్మ ఓరుగల్లు, కళ్ళల్లో రౌద్రాన్ని నింపుకుంది ఖమ్మము కరీంనగర్ జిల్లా. వైరను పల్లె బందుకయ్యింది జనగామ జంగు సయ్యంది, వైరను పల్లె బందుకయ్యింది జనగామ జంగు సయ్యంది. చేనేతలు చేతులందించగా చేనేతలు చేతులందించగా సిరిసిల్ల ధర్మపురి సిద్ధమయ్యింది. నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెనో, నిత్యము అరకమండే పోరాట జ్వాలవో, వీర తెలంగాణవో మా ఊరు తెలంగాణవో. నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెనో, నిత్యము అరకమండే పోరాట జ్వాలవో, వీర తెలంగాణవో మా ఊరు తెలంగాణవో. మహబూబు నగరదల బాదుకుంది నిజామాబాదు నిలదీయ పూనుకుంది, డప్పు దరువుల నిప్పు నెగడయ్యింది, ముండ్రాయిలో పోరు మొదలయ్యింది. కూలి రెక్కల గొంతుల్ల శబ్దం కుండపోతవానై కురిసెదుందాం, కూలి రెక్కల గొంతుల శబ్దము కుండబోతవానై కురిసెదుందాము, కూలి రెక్కల గొంతుల్ల శబ్దం కుండపోతవానై కురిసెదుందాం. రెక్కల గొంతుల శబ్దం కుండబోతవానై కురిసెదుందాం. మగానులే రక్త మల్లెలై పూయగవో, మగానులే రక్త మల్లెలై పూయగ త్యాగాల మెరుపద్దుకున్న తెలంగాణ. నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెను, నిత్యము అరకమండే పోరాట జ్వాలవో, వీర తెలంగాణవో మా ఊరు తెలంగాణవో. నెత్తిన ఎత్తి తట్టను మోసిన నలుగొండ పోరు బాటను బట్టెరా, బానిస సంఖ్యలు తెంచుకొని రగలిరల పేరయ్యి మోగిందిరా. మెలకు జిల్లా మేలుకున్నది తెలంగాణ ఏలుకుందామన్నది, మెలకు జిల్ల మేలుకున్నది తెలంగాణ ఏలుకుందామన్నది. సూర్యాపేట హుజూర్ నగరు, సూర్యాపేట హుజూర్ నగరు ఊళ్ళు ఉప్పెనయ్యి కడలి కదనాల సాగినై. నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెను, నిత్యము అరకమండే పోరాట జ్వాలవో, వీర తెలంగాణవో మా ఊరు తెలంగాణవో. హైదరాబాదు రంగారెడ్డి జిల్లా గోల్కొండ నవాబుల గొప్ప కిల్లా, ఎత్తుకున్నై తెలంగాణ రాగం మరవనన్నై మా పల్లివాదం. వలసవాదుల పాలనలోన నలిగిన బతుకులు ఎన్నో, వలసవాదుల పాలనలోన నలిగిన బతుకులు ఎన్నో. గూడు చెదిరిన గుండె గాయాలైన గూడు చెదిరిన గుండె గాయాలైన అలు పెరగలేదమ్మా అమ్మ తెలంగాణ. నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెనో, నిత్యము అరకమండే పోరాట
జ్వాలవో వీర తెలంగాణవో మా పోరు తెలంగాణవో జిల్లలే సమరమే గాలైనయి పల్లెలే పోరు జల్లై కురిసినయి సబ్బండ జాతులే కదిలొచ్చినయి సకల జనుల సమ్మెగా నిలిచినయి బాధలెన్నో మోసిన పల్లెలు దుఃఖమెంతో తీసిన తల్లులు బాధలెన్నో మోసిన గుండెలు దుఃఖమెంతో తీసిన తల్లులు వెన్ను తట్టి వేరు తెలంగాణ కొరకు వెన్ను తట్టి వేరు తెలంగాణ కొరకు ఆదిలాబాదు ఇంద్రవల్లి బయలెల్లినయి నిపులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చెను నిత్యము ఆరకమంటే పోరాట జ్వాలవో వీర తెలంగాణవో మా పోరు తెలంగాణవో వీర తెలంగాణవో మా పోరు తెలంగాణవో పోరు తెలంగాణవో పోరు తెలంగాణవో మా పోరు తెలంగాణవో ఇంకొకరు మీతో మాట్లాడడానికి అభిమాన్ లైన్లో ఉన్నారు. కాల్ తీసుకుందాం ముందుగా. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ అండి. అన్న ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారన్న? జగద్గిరిగుట్ట హైదరాబాద్ ఉంది. మీ పేరు చెప్పండి అన్న. పేరు బాలనర్సయ్య. నర్సన్న. బాలనర్సయ్య అండి. బాలనర్సన్న మన తిరుపతి అన్నతో మాట్లాడండి. ఓకే అన్న జై తెలంగాణ వందనాలన్న. తిరుపతి అన్న జై తెలంగాణ అండి. అన్నయ్య అన్న ఇప్పుడు తెలంగాణ గురించి మీరు బాగా పాటలు పాడుతున్నారు. అన్నయ్య అన్నయ్య కానీ ఏమైతుందంటే మన ఆంధ్ర భాష అనేది తెలుగు భాషకు అన్యాయం జరిగిందండి చాలా. అన్న మన మాండలికము మన యాస భాష అన్ని మరుగున పడిపోయాయి. అవునన్నా. వాళ్ళ పాఠ్య పుస్తకాలలో కూడా లేకుండా పోయింది. అన్న భాష లాంగ్వేజ్ పరంగా చూస్తే పాఠశాలల్లో కూడా అసలు తెలుగు భాష అంతరించిపోవడానికి కారణాలు ఉన్నాయి. కాబట్టి కేంద్రం ద్వారా చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరే తెలుగు భాషకు అభివృద్ధి చేయడానికి మన తెలంగాణ మాండలికాలు అందరికీ తెలియడానికి తప్పకుండా బాలనర్సన్న మీరు చెప్పింది అక్షరాల నిజం. నిన్న మొన్నటిదాకా ఆంధ్రుల చేతుల్లో 60 ఏండ్లుగా కూడా మన యాస మన భాష మన సంస్కృతి అన్ని రకాలుగా మనం దౌర్జన్యానికి గురైనాం. కానీ ఇలా ఇది మన రాష్ట్రం, మన రాష్ట్రంలో మనం ఉంటున్నాం. తప్పకుండా ఇప్పుడు చదివే పాఠ్య పుస్తకాలే కానీ అసలు ఏదైనా కూడా మన యాసలో మన భాషలో ఉండేందుకు ప్రణాళిక రూపొందించాల్సిందిగా మా జనం పాట కోరుకుంటుంది. తప్పకుండా ఆ రీతిగా మన యాసలో మన భాషలో మాట్లాడుకునేటువంటి పరిస్థితి కూడా వస్తుందని ఆశిస్తుంది. థ్యాంక్ యూ అన్న. బాలనర్స్ అన్న మా టీఎన్ఎన్ జనం పాట తప్పకుండా అన్న పాడిస్తాం. దండాలన్న. అన్న నిజంగా అంటే మనం కవులు కళాకారులైతే మన యాసని భాషని ఏ రోజు మర్చిపోలే. ఇప్పుడు మీరేంది మీరు రాసిన ప్రతి పాటలో మన లాలిత్యం మన సాహిత్యం ఆ పాటలో కానీ ఆ రాగంలో కానీ ఆ రచనలో కనబడుతూనే ఉన్నది. కాబట్టి ఇక ఈ మన ప్రభుత్వం కాబట్టి మన రాష్ట్రం కాబట్టి తప్పకుండా మళ్ళా మన రోజులే వస్తాయి. ఇందాక మీరు వాడిన చూడు వెనుకటి రోజులు ఎక్కడ వినాయి అని చెప్పి ఆ రోజులు మళ్ళా ముందు కనబడాలని ఆశిస్తాం. అయితే అన్న ఇప్పుడు అంటే మీరు తెలంగాణ పాటలు మన తర్వాత సామాజిక చైతన్యంతో గీతాలతో పాటు భక్తి కూడా ఏమైనా రాసే ప్రయత్నం చేసిండ్రా? ఒక భక్తి అంటూ రాయలేదక్క, రాస్తక్క. అంటే ఇప్పటి వరకు ఏం రాయలేదు? రాయలేదు. జానపదాలు రాసినాక రాసిండ్రు. అంటే మీరు రాసినటువంటి జానపదాలు ఒక పల్లవి ఏదైనా పాడగలరా? అక్క అల్లా నేరేడు పండోల ఉంది, పదారెల్ల పర్సు ప్రాయం ఉంది, వెలుగుల హైటెక్ బస్ ఎక్కింది, హన్మకొండకే పోవాలంది, నయనముల నైసుగుందిరో, ఓరిని చూస్తే పానమంతా ఐసు అయిందిరో, నయనముల నైసుగుందిరో, ఓరిని చూస్తే పానమంతా ఐసు అయిందిరో, లంగబోని వేసుకుందిరో, చూడ ముద్దుగా ఉందిరో, లంగబోని వేసుకుందిరో, ముద్దుగా ఉందిరో, నయనముల నైసుగుందిరో, ఓరిని చూస్తే పానమంతా ఐసు అయిందిరో, నయనముల నైసుగుందిరో,
రకరకాల పాటలు రాస్తూ వచ్చిండ్రు కదా, అవును. అంటే మీరు అంటే ఇప్పుడు ఈ పాటలతోనేనా లేకపోతే ఇంకా జీవనోపాధి కోసం ఇంకా వేరే ఏమైనా పని చేస్తున్నారా? అక్క నేను వచ్చేసి ప్రతి పని చేస్తా అక్క ఇంటికాడ. అంటే ఊరాలు చెక్కపోవడం కానీ, ఒడ్లు ఊరాలు చెక్కపోవడం కానీ, ఇంకా చాలా అంటే నై తీయడం కానీ, గోతులు తీయడం కానీ. మొత్తానికైతే వ్యవసాయమే మీరు ఇంటి దగ్గర చేసే అవునక్క. పని. ఇంకొకళ్ళు మీతో మాట్లాడడానికి లైన్లో ఉన్నారు. హలో హలో, కాల్ కట్ అయిపోయినట్టుందన్న. తిరుపతి అన్న, ఇప్పటి వరకు అక్క. ఇప్పుడు ఒక 150కి పైగా పాటలు రాసిండన్నారు. అవునక్క. దాతలు ముందుకొస్తే అవి కూడా ముందుకు తీసుకెళ్దామని అన్నారు. అంటే అలా నిన్న మొన్నటి దాకా తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు పాలు పంచుకున్నారు. అవునా. రేపటి మన తెలంగాణ అంటే మీ యొక్క రచయితగా కవులకు కళాకారులకు ఏ రకమైనటువంటి ఆదరణ ఉంటే మంచిదని ఆశిస్తున్నారు? ఒక వాస్తవంగా కవులు కళాకారులు అనే వాళ్లకు స్థిరాస్తులు అంటూ ఏం లేవు అక్క. ఎవరి పరిస్థితి చూసినా కూడా చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. జస్ట్ మా దేవరకొండ బుచ్చన్న పాట రాసిండు, పాట పాడినప్పుడే సంతోషము, పాట రాసినప్పుడే కడుపు నిండినంత ఆనందము తప్ప ఇంకా ఆస్తులంటూ ఇవ్వి లేవక్క. పాటే ఆస్తిగా, పాటే ప్రాణంగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి కళాకారులది. దయచేసి ఈ తెలంగాణ ఉద్యమంలో మరి కళలను గళాలను అందించినటువంటి కవులను కళాకారులను తెలంగాణ గవర్నమెంటు ఆదరించినట్టయితే కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉంటుంది. తప్పకుండా మన ప్రభుత్వం ఆదరిస్తుంది అని ఆశిస్తున్నాం. అన్న, ఇందాక మీరు అనేక అమ్మ పాటలు యాడ్ చేస్తూ ఉంటే నాకు కూడా అమ్మ పాట ఒకటి జయరాజన్ రాసినటువంటి పాట యాదకొచ్చింది. ఏంటంటే మనం ఏం చేసినా కూడా ఏమి ఇచ్చినా కూడా ఆ తల్లి రుణం తీర్చుకోలేము. అందుకే మా జయరాజన్ అంటాడు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, పాలతో జీవం పోసి పెరుగుతో అన్నం పెట్టి, పాలతో జీవం పోసి పెరుగుతో అన్నం పెట్టి, బుగ్గలారిపోకుండా ముద్దులెన్నో కుమ్మరించి కంటి పాప ఓలే చూసిన అమ్మ, కోటి ఆశలతో పెంచిన నాన్న, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. పల్లేరుల కాలంలోన పరిగెరే రోజుల్లోన, పల్లేరుల కాలంలోన పరిగెరే రోజుల్లోన, ఎండకు పోనివ్వలేదు వానకు రానివ్వలేదు, రెక్కలనే ఊయాలగట్టినవు కోయిలవై నువ్వు జోల పాడినవు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. కొమ్మల్లో అమ్మున్నది రెమ్మల్లో అమ్మున్నది, కొమ్మల్లో అమ్మున్నది రెమ్మల్లో అమ్మున్నది, కొమ్మకు అమ్మే ప్రాణం కాయకు అమ్మే జీవం, కొమ్మల్లో అమ్మున్నది రెమ్మల్లో అమ్మున్నది, కొమ్మకు అమ్మే ప్రాణం కాయకు అమ్మే జీవం, అమ్మ లేందే ఏ లోకం లేదు, అమ్మను మించిన దైవం లేదు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. నిజంగా అన్న, ఆ తల్లిని ప్రేమించకపోతే ఈ జన్మెందుకు అనేటువంటి
ప్రశ్న వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అవునక్క. మీరు రాసినటువంటి ఆ పాట మళ్ళొక్కసారి కూడా వినాలని అనిపిస్తుంది. ఇందాక మన కాలర్ కూడా అడిగినారు. అంటే మొదటి పాట, తర్వాత కమ్మనైనా అమ్మ పాట వింటే ఈ 2 పాటలు కూడా వినదగ్గ పాటలు. ఏది పాడతారు దాంట్లో మళ్ళొక్కసారి? అమ్మ పాట పాడతక్క. పాడండి. కమ్మనైనా అమ్మ పాట వింటే, కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, కాదు మరువతరము. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మయిగా నేను కడుపులుండన్నప్పుడు, అమ్మయిగా నేను కడుపులో ఉన్నప్పుడు, అమ్మయిగా నేను కడుపులో ఉన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పుల అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమూలె సొమ్మసిల్లునమ్మ, చిన్న శివమూలె సొమ్మసిల్లేనమ్మా, చిన్న శివమూలె సొమ్మసిల్లేనమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా, ఎన్ని జన్మలున్న కౌల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేసి నీ నామమును దలిసి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, కాదు మరువతరము. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. మీతో మాట్లాడే కంటే ముందు కాలర్ లైన్ లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో 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 నమస్తే అన్న, జై తెలంగాణ అక్క. జై తెలంగాణ. చెప్పండి అన్న, మీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అక్క నేను వికారాబాద్కి వెళ్ళా అక్క. చెప్పండి అన్న, మీ పేరు చెప్పండి. రాజు అక్క. ఏం చేస్తుంటారన్నా? నేను డిగ్రీ చేస్తుంటా అక్క, చదువుకుంటా. అట్లా బ్రదర్, మన తిరుపతి అన్న ఉన్నారు, మాట్లాడండి బ్రదర్. ఓకే అక్క. అన్న జై తెలంగాణ. వందనాలన్నా. అన్న అన్న వందనాలు. జై తెలంగాణ అన్న. అన్న బాగున్నారన్నా? బాగున్నాం అన్న. అన్నయ్య అన్న ఇందాక చాలా మంచి వాడినాం అన్న, 2 సార్లు వాడినాం అమ్మ పాట. అన్నన్న అదే ఇందాక అక్క కూడా బాగా చాలా మంచిగా వాడింది అన్నయ్య. అక్కకు మళ్ళా నీకు కూడా జై ఉద్యమాభివందనాలన్నా. అవును. మీ తెలంగాణ ఉద్యమంలో మా విద్యార్థుల పాత్ర ఎట్లున్నదో, మళ్ళీ మీ కళాకారులది కూడా చాలా కష్టపడి ఏడవైనా ముందు పాట ఉంటేనే జర మన ఉద్యమానికి బాగా బలంగా ఉండేదన్న. అన్నయ్య అన్నయ్య అక్కకు మళ్ళీ నీకు కూడా మళ్ళొకసారి అందరికి ఉద్యమాభివందనాలన్న. అన్న చాలా మంచి వాడినరు. ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంది అక్క. థ్యాంక్ యూ తమ్ముడు. ఒక చిన్న సాంగ్ అక్క ఇంకొకటి తమ్ముడు. ఇందాక వాడినావు కదా నువ్వు, అది కాకుండా మళ్ళీ కళా నీవో అమ్మ నువ్వు కళా నీవో అని ఒక సాంగ్ ఉంటది అక్క, అది మీ నోటి వారు వినాలని ఉన్నది. తప్పకుండా తమ్ముడు. తప్పకుండా అక్క. జర జనపాట కార్యక్రమం అయిపోయే లోపల ఖచ్చితంగా పాట పాడిపిస్తాం. ఓకే అక్క. థ్యాంక్ యూ తమ్ముడు. మన టీఎన్ఎన్ జనపాట కార్యక్రమానికి కాల్ చేసినందుకు దండాలు. జై తెలంగాణ. తమ్ముడు అది అన్న తిరుపతి అన్న, అంటే ఇవాళ పాట అనేది తెలంగాణలో ఎట్లుంటదంటే కవంటాడు, పాటతోనే లేస్తాం, పాటతోనే నిద్రపోతాం, పని చేసేది కూడా పాటతోనే చేస్తాం, బాధ వచ్చిన పాటే, సంతోషం వచ్చిన పాటే. ఇలా తెలంగాణ జీవితంలో ముడిపడి ఉన్నది పాట. అన్న మీరు అంటే రాసినటువంటి రచనలు అంటే ఎప్పుడైనా మన సినిమాల్లో కూడా అంటే మన నారాయణమూర్తి అన్న లాంటి వాళ్ళ దగ్గర అట్లాంటి ఛాన్స్లు ఏమైనా వచ్చినాయి సినిమాలో రాసే అవకాశం? వచ్చినాయక్క. నారాయణమూర్తి సారు వీర తెలంగాణ అనే సినిమాకు ఇదే అమ్మ పాట పెట్టుకుందామని సారు చెప్పిన ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేస్తే వెళ్ళినాక వెళ్తే నాకు ఆ 2 చరణాలకు తోడుగా ఇంకా 2 చరణాలకు సరిపోయేటువంటి సబ్జెక్ట్ ఇచ్చిండు అన్నట్టు. రాసిన తర్వాత సార్ చెప్పిండు. అప్పుడు ఆ సినిమా అప్పుడు చాలామంది నిర్మల కిషోర్ అన్న, నేను, గిద్దె రామదాస్ అన్న, పాటమ్మ భిక్షపతి అన్న, ఏపూరి సోమన్న, కోదాడ సీనన్న, మేము అందరం ఉన్నాం అన్నట్టు. సుద్దాల అశోక్ తేజ, మన గోరెటి వెంకన్న. సార్ చెప్పిండు అప్పుడే మొత్తము 18 పాటలు అవుతున్నాయి,
దయచేసి ఈ సినిమాలో మీ పాటలు కొందరు పెట్టవచ్చు పెట్టకపోవచ్చు, 18 పాటలు అయితే ఉండేవి, ఎక్కువ రాకుంటే వేరే పాటలైనా పెట్టుకుంటా అని చెప్పిండు. నాకు అనిపించింది నాకు ఇచ్చిన సబ్జెక్టు ఖచ్చితంగా అందులో ఉన్నది కనుక పెడతాడు కావచ్చు అనుకున్నా, కానీ అందులో సార్ పెట్టలే. కాకపోతే పెడతాడు సార్, అంటే మాట అంటే తప్పడు, ఏదో ఒక సినిమాలో పెడతాడన్న ఆలోచనక్క. ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఇది మన రాష్ట్రం కదన్నా, ఒక నారాయణమూర్తి అన్న కాదు అనేక మంది దర్శకులు కూడా ఇప్పుడు మన సినిమాలు తీస్తారు. అట్లాంటి సినిమాల్లో మీలాంటి రచయితల పాటలు ఉండాలని ఆకాంక్షిస్తుంది మా జనం పాట. మీరు అనుకుంటున్నారా అట్లా ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా మీరు ఇందాక అన్నారు వెనకటి రోజులు గుర్తు చేయాలంటే, అంటే మీలాంటి రచయితలు పాటలు రాయడమే కాదు అట్లా ఆ రకంగా సినిమాలు కూడా రావాలి. ఇప్పుడున్నటువంటి సినిమాలు ఏది కూడా మన సంస్కృతి కానీ మన పల్లెను కానీ మన జీవితాలకు కానీ సంబంధం లేని, మరి అట్లాంటి సినిమాలు వస్తాయని మనం ఆశించ అంటారా? మన సంస్కృతిని పెంపొందించి మన సంస్కృతిని కాపాడుకునేటువంటి సినిమాలు వస్తేనే బాగుంటుంది అక్క. ఈరోజు అంతా విష సంస్కృతి. ఒక పాట రాసిన నేనేమనంటే, ఢిల్లీలో అత్యాచారం జరిగినప్పుడు చాలామంది ఈ చంపాలి వాళ్ళని ఉరి తీయాలన్నారు, కానీ వాస్తవం చెప్పాలంటే అలా జరగడానికి కారణాలు ఏవో వెతకాలి. ఇప్పుడు ఈ విష సంస్కృతిని పెంచిపోస్తున్నారు చాలామంది, దానికి అండగా నిలబడుతున్నారు. అట్లా ఫస్ట్ వాటిని అరికట్టినట్టయితే అవి తక్కువ అవుతాయి. కనుక దాని మీద ఒక పాట ఏమైనా రాసిందంటే, ఢిల్లీలో అత్యాచారం జరిగిన దాని మీద, పాపమాయనమ్మా వనితగా పుట్టుడు ఓ సెల్లి, శోకమాయనమ్మా దేశము రాజధాని ఢిల్లీ, అద్భుత రూపం అవనికి దీపం అంటూ పలికిరమ్మా, మేధావులు మహనీయులు సృష్టికి మూలమన్న జన్మ, ముక్తి కలుగని భక్తి మాటల వరుద బారెనమ్మా, చాటింపు మోగెనమ్మా, పాపమాయనమ్మా వనితగా పుట్టుటవో చెల్లి, శోకమాయనమ్మా దేశము రాజధాని ఢిల్లీ, కంచనాటిన తీరుగా చుట్టూ భద్రత బలగము నిలయాలున్నా మానభంగములు తప్పవాయరా, మాతృమనగడకు ముప్పు ఆయరా, ముప్పు కలిగిన కంచై కనకన మోగిన కామము, రాజు కత్తికే లొంగని రోగం, చట్టాలు అరికట్టని వైనము, ఇంకెన్నాళ్ళో పెద్దల మౌనం, అత్యాచారాలు అద్దు మీరరా, మాతృమరణ కాట్నాలు మండెరా, ఆర్తనాదాలు నింగినంటెరా, నిరసన జ్వాలల నిప్పు గురిసెరా, పాపమాయనమ్మా వనితగా పుట్టుడు ఓ చెల్లి, శోకమాయనమ్మా దేశము రాజధాని ఢిల్లీ, అందముంటే ఆరాధించాలే, మనసుతోని ఆనందించాలే, ఆట బొమ్మగా మార్చినారయా, సంతల సరుకును చేసినారయ్యా, వెండి తెరపైన వేషధారణ చూపించుటలో ఎంత చులకనా, సంప్రదాయము కంటే ముందుగా సంపదకే విలువిచ్చినారయా, యువతను పెడ మార్గములో నడిపి కత్తులతోని నెత్తురు వడిపి, బతుకులను బలి చేస్తా ఉన్నారు, ఆడ జన్మ ఆటాడుతున్నారు, పాపమాయనమ్మా వనితగా పుట్టుటవో చెల్లి, శోకమాయనమ్మా దేశము రాజధాని ఢిల్లీ, గుణైశ్వర్యము కలిగిన వాళ్లకు మాట చెప్పుతామన్నించాలి, గాంధీ మహాత్ముడు అన్నొక మాట గుర్తుకు చేస్తా గమనించాలి, దెబ్బకు దెబ్బ మార్గము కాదు, హింసతో మనుగడ సాధ్యము కాదు, చెట్టును పట్టిన పురుగును చంపు, చెట్టును నరికిత క్షేమము లేదు, పుట్టుకచ్చ ఈ విష సంస్కృతిని పుట్టగతులు లేకుండా చెయ్యాలే, అందుకొరకు నిత్యము గిరిగి ఎక్కడున్న తప్పునే ఉరిగి, పాపమాయనమ్మా వనితగా పుట్టుడు ఓ చెల్లి,
శోకమాయనమ్మా దేశము రాజధాని ఢిల్లీ పాపమాయనమ్మా వనితగా పుట్టుడు ఓ సెల్లి శోకమాయనమ్మా దేశము రాజధాని ఢిల్లీ పాపమాయనమ్మా వనితగా పుట్టుటవో చెల్లి శోకమాయనమ్మా దేశము రాజధాని ఢిల్లీ. చాలా మంచి పాట రాసిండ్రన్న. చూస్తున్నారు కదా జనం పాట కార్యక్రమంలో పత్తిపల్లి తిరుపతి అన్న రాసినటువంటి పాటలు. అన్న రాసినటువంటి మరిన్ని పాటలు వినే ముందు మన జనం పాట కార్యక్రమంలో మరో చిన్న బ్రేక్.